హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కార్నర్. ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ పేపర్ డ్రాఫ్టింగ్ చూపిస్తాను. ఈ డ్రాఫ్టింగ్ కనుక మీకు అర్థమైతే ఏ సైజ్ వాళ్ళైనా సరే ఈజీగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసేసుకోవచ్చు. ప్రిన్సెస్ కట్ బ్లౌజే కాదు, సింగిల్ టక్స్ బ్లౌజ్, ఇంకా ఈ పార్ట్ని మన యోక్ పార్ట్కి కూడా డ్రెస్సెస్కి యూజ్ చేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్స్కి. ఇక్కడ నేను నా మెజర్మెంట్స్లో ఇక్కడ పేపర్ డ్రాఫ్టింగ్ చేస్తాను. 32 చెస్ట్ రౌండ్. సో ఇవన్నీ నా బాడీ మెజర్మెంట్స్. నేను ఈ బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో ఈ డ్రాయింగ్ ద్వారా మీకు చూపిస్తాను. షోల్డర్ ఈ పాయింట్ నుంచి ఇక్కడికి మన షోల్డర్లో మెజర్మెంట్ తీసుకోవాలి. నా మెజర్మెంట్లో 14 ఇంచ్. మనకి డ్రాఫ్టింగ్ చేయడానికి ఫ్రంట్ లెంత్ కావాలి. ఫ్రంట్ లెంత్ నా మెజర్మెంట్లో 14.5. ఫ్రంట్ లెంత్ మనము ఈ మన షోల్డర్ మధ్యలో సెంటర్ పాయింట్ నుంచి మన బస్ట్ పై నుంచి ఇలా వేస్ట్ వరకు మెజర్ చేసుకోవాలి. అదే ఫ్రంట్ లెంత్. అంటే చూడండి, పక్కన ఇమేజ్లో ఫ్రంట్ లెంత్ కర్వీగా ఉంది కదా, సేమ్ అలానే మన ఆ కర్వ్ మొత్తం కూడా మెజర్ చేసుకోవాలి. మనకి ఎక్కడి వరకు అయితే వేస్ట్ కావాలో అక్కడి వరకు మెజర్ చేసుకోవాలి. అది మన ఫ్రంట్ లెంత్. మన ఫ్రంట్ లెంత్ అండ్ బ్యాక్ లెంత్ సైజెస్ సేమ్ ఉండవు, ఎందుకంటే మన ఫ్రంట్ కర్వీగా ఉంటుంది, బ్యాక్ లెంత్ స్ట్రేట్గా ఉంటుంది. మన ఫ్రంట్ లెంత్ కంటే కూడా బ్యాక్ లెంత్ ఫార్ములా వైజ్ అయితే 2 ఇంచ్ మైనస్ ఉంటుంది, తక్కువ ఉంటుంది 2 ఇంచ్ బ్యాక్ లెంత్. అయితే ఇది ఒక్కొక్కరి హెవీ చెస్ట్ ఉంటుంది, అలా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చెస్ట్ రౌండ్ మెజర్మెంట్ తీసుకుంటున్నాము. నా మెజర్మెంట్లో 32 ఇంచ్. ఇక్కడ అప్పర్ చెస్ట్ నేను డ్రా చేశాను కదా, అప్పర్ చెస్ట్ కాదు, చెస్ట్ రౌండ్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ వేస్ట్ రౌండ్ మెజర్మెంట్ 26.5. తర్వాత ఫ్రంట్ నెక్ నేను నాది మెజర్మెంట్లో 6.5 ఇలా స్ట్రైట్గా మెజర్ చేసుకున్నాను నేను. ఇక్కడ బ్యాక్ లెంత్ మనము టేప్తో మెజర్ చేసుకోము, క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఎందుకంటే మనకి బ్యాక్ బెల్ట్ ఎంత అయితే కావాలో, డీప్ నెక్ ఇక్కడ నేను 2 కట్ చేసేది. సో డీప్ నెక్లో బ్యాక్ బెల్ట్ నాకు వెనకాల 3.5 ఇంచ్ తీసుకున్నాను ఈ బెల్ట్. సో ఈ బెల్ట్ మెజర్మెంట్ తెలిస్తే అప్పుడు మనం బ్యాక్ లెంత్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా అంటే నేను చెప్పాను కదా, ఫార్ములా వైజ్ ఫ్రంట్ నెక్ కంటే బ్యాక్ నెక్ 2 ఇంచ్ తక్కువ ఉంటుందని. సో నా ఫ్రంట్ లెంత్ 14.5 మైనస్ 2 చెయ్యాలి. ఆ వచ్చిన మెజర్మెంటే నా బ్యాక్ లెంత్. సో ఆ బ్యాక్ లెంత్లోంచి నేను ఎంతైతే బెల్ట్ తీసుకుంటున్నానో, కట్ చేద్దాం అనుకుంటున్నానో, సేమ్ ఆ 3.5 మైనస్ చేయాలి. ఇక్కడ 14.5లోంచి -2 చేస్తే నాకు 12.5 వచ్చింది నా టోటల్ బ్యాక్ లెంత్. అందులోంచి నేను బెల్ట్ మైనస్ చేసేస్తున్నాను, నాకు నెక్ మెజర్మెంట్ రావడం కోసం. 3.5 మైనస్ చేసేస్తే నాకు 9 ఇంచ్ నా బ్యాక్ లెంత్ వచ్చింది నెక్. సో ఇది ఇక్కడ నేను ఇలాగ నోట్ చేసుకుంటున్నాను. దీన్ని ఫర్దర్గా యూజ్ చేస్తాము, మీరు వీడియో చూడండి స్కిప్ చేయకుండా. తర్వాత ఇక్కడ అపెక్స్ పాయింట్స్, ఈ డిస్టెన్స్, ఈ 2 అపెక్స్ పాయింట్స్ డిస్టెన్స్ కూడా మెజర్ చేసుకోవాలి. ఎంత అయితే డిస్టెన్స్ ఉందో 6.5 నా మెజర్మెంట్లో. తర్వాత షోల్డర్ టు అపెక్స్ లెంత్, ఈ షోల్డర్ మిడిల్ పాయింట్ నుంచి సెంటర్లో అక్కడ నుంచి ఈ అపెక్స్ పాయింట్ వరకు ఎంత అయితే లెంత్ ఉందో ఆ లెంత్ కూడా మెజర్ చేసుకోవాలి. నా మెజర్మెంట్లో 10 ఇంచ్ అది. సో ఇది కంప్లీట్గా మెజర్మెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మన మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా తీసుకుంటే బ్లౌజ్ కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్, హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్ మనం మెజర్ చేసుకోవాలి. తర్వాత రెడీ షోల్డర్ అంటే ఇక్కడ మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మనకి ఎంత అయితే షోల్డర్ ఉండాలనుకుంటామో అది రెడీ షోల్డర్. అండ్ ఇక్కడ షోల్డర్ 14 ఇంచ్. ఇక్కడ ఈ బ్లౌజ్కి నేను ఈ నెక్ షేప్ యూజ్ చేస్తున్నాను. ఇది కొంచెం స్వీట్ హార్ట్ నెక్కి సిమిలర్గా ఉంది కదా. ఇప్పుడు పేపర్ పైన డ్రాయింగ్ చేసేద్దాం. దీనికి ఫస్ట్ నేను పేపర్ పైన లైన్గా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మన యాక్చువల్ షోల్డర్ 14, ఆ 14 డివైడెడ్ బై 2 చేస్తే వచ్చే మెజర్మెంట్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఫ్యాబ్రిక్ని 2 లేయర్స్లో ఫోల్డ్ చేస్తాం కాబట్టి. తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచ్ డౌన్, ఇది ఏ మెజర్మెంట్ వాళ్ళకైనా ఫిక్స్ ఈ 1 ఇంచ్ డౌన్ అనేది. అండ్ తర్వాత ఇక్కడ ఇలా ఈ పాయింట్కి లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి 2.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇది కూడా అన్ని మెజర్మెంట్ వాళ్ళకి ఫిక్స్. తర్వాత ఈ 2 పాయింట్స్ని ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇక్కడ పేపర్ కాబట్టి నేను సింగిల్ లేయర్లో యూజ్ చేశాను. ఇది యాక్చువల్గా 2 లేయర్స్లో ఫోల్డ్ చేస్తున్నట్టు మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ మనం బ్లౌజ్ లెంత్ మార్చడానికి ఫ్రంట్ లెంత్ 14.5కి
పైన కింద హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్కి 1 ఇంచ్ యాడ్ చేసి 15.5 ఇక్కడ నేను ఈ స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి మార్క్ చేస్తున్నాను. నేను బ్యాక్ పార్ట్లో లెంత్ ఎక్కడ నుంచి మార్క్ చేస్తున్నానో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆ లైన్ దగ్గర నుంచి మార్క్ చేస్తున్నా. ఫ్రంట్ పార్ట్లో డిఫరెంట్గా మార్క్ చేస్తాము. అండ్ నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లెంత్ మార్క్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్లో. అర్థమవుతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తర్వాత నేను ఇక్కడ ఆర్మ్ హోల్ లైన్ కూడా మార్క్ చేయాలి. దానికోసం ఫార్ములా ఉంది. ఇది నేను బోత్ డీప్ నెక్స్కి ఈ ప్యాటర్న్ కట్ చేస్తున్నాను కాబట్టి దీనికి ఫార్ములా చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.5 ఇంచ్. తర్వాత మనకి ఒకటి ప్యాక్ నెక్ ఒకటి డీప్ నెక్ అయితే ఫ్రంట్ బ్యాక్ ఎలా అయినా సరే చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 1 ఫార్ములా ఇది మన ఆర్మ్ హోల్ లైన్కి. తర్వాత రెండు ప్యాక్ నెక్స్ అయితే సేమ్ చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 1. సో నేను ఇక్కడ రెండు బోత్ డీప్ నెక్స్ కాబట్టి చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.5 మెజర్ చేయాలి. ఇక్కడ నా మెజర్మెంట్లో చెస్ట్ రౌండ్ 32 డివైడెడ్ బై 6 ప్లస్ 0.5 చేస్తే 5.83 వచ్చింది. అంటే 5.75కి మార్క్ చేసుకున్నాను నేను. ఒకవేళ 5.85 వస్తే కనుక 5.75కి 1 లైన్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మన ఆర్మ్ హోల్ లెంత్ మార్క్ చేసే ముందు ఇక్కడ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ డీప్ నెక్ కాబట్టి మన షోల్డర్ జారిపోతుంది. మన లెంత్ ఎక్కువ అయ్యే కొద్దీ షోల్డర్ ఎక్కువగా జారిపోతుంది. కొంచెం లెంత్ తక్కువ ఉన్న నెక్ అయితే కొంచెం జారుతుంది. ప్యాక్ నెక్ అయితే అసలు జారదు. సో దానికి అలా జారకుండా ఉండాలంటే మనం షోల్డర్ మైనస్ చేయాలి. ఆ షోల్డర్ ఎంత మైనస్ చేయాలి అనేది ఈ టేబుల్లో ఉంటుంది. సో ఇది టేబుల్ చూసుకోవడానికి మనకి ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మన నెక్ షేప్ పైన అండ్ మన నెక్ డీప్ అండ్ రెడీ షోల్డర్ ఎంత తీసుకుంటున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మన నెక్ షేప్ స్వీట్ హార్ట్ నెక్. మన రెడీ షోల్డర్ నేను 2.5 తీసుకున్నాను. అండ్ మన నెక్ డీప్ నేను ఇక్కడ 6.5 తీసుకున్నాను. ఫ్రంట్ నెక్కి 6.5 తీసుకున్నాను. బ్యాక్ నెక్కి 9 ఇంచ్ వచ్చింది కదా మనం క్యాలిక్యులేట్ చేస్తే. సో ఫ్రంట్ అండ్ బ్యాక్కి కూడా ఎంత మైనస్ చేయాలనేది సపరేట్గా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి ఎంత మైనస్ చేయాలో క్యాలిక్యులేట్ చేస్తాను. మనది నెక్ స్వీట్ హార్ట్ నెక్, రెడీ షోల్డర్ 2.5, నెక్ డీప్ 6.5 కదా. సో ఇప్పుడు నా స్వీట్ హార్ట్ నెక్ ఇక్కడ ఉంది. సో మనం ఈ స్వీట్ హార్ట్ నెక్ ఉన్న రో చూసుకోవాలి. స్క్వేర్ నెక్ కాదు, రౌండ్ నెక్ కాదు, వీ నెక్ కాదు, ఇవేమీ కాదు, స్వీట్ హార్ట్ నెక్. సో ఇప్పుడు ఈ స్వీట్ హార్ట్ నెక్ ఉన్న రోలో మనకి రెడీ షోల్డర్ 2.5 కదా. ఈ 2.5 అనేది నాకు 2 or 3 మధ్యలో ఉంది. సో ఇవన్నీ తర్వాత డీప్ చూసుకోవాలి. ఈ డీప్ నేను 6.5 తీసుకున్నాను. ఈ 6.5 6 to 7 మధ్యలో ఉంది కాబట్టి నేను ఈ కాలం తీసుకోవాలి. ఈ స్వీట్ హార్ట్ నెక్, రెడీ షోల్డర్ అన్నీ మ్యాచ్ అయిన కాలం ఇది కదా. సో -1.5 నేను మైనస్ చేయాలి. సో షోల్డర్ నా యాక్చువల్ షోల్డర్ 14లోంచి 1.5 మైనస్ చేస్తే నాకు 12.5 వచ్చింది. దీన్ని డివైడెడ్ బై 2 చేసి ఇక్కడ నేను మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ది మార్క్ చేశాను మైనస్ చేసి. సో అది రాంగ్. ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్కి కూడా క్యాలిక్యులేట్ చేసేసి మైనస్ చేస్తాను. బ్యాక్ పార్ట్లో నేను రౌండ్ షేప్ తీసుకుంటున్నాను. రెడీ షోల్డర్ సేమ్, ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటాయి కదా 2.5. అండ్ డీప్ ఏమో మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, నాకు 9 ఇంచ్ వచ్చింది. ఎలా అంటే మన ఫ్రంట్ పార్ట్లోంచి -2 చేస్తే బ్యాక్ పార్ట్ వస్తుంది. ఆ బ్యాక్ పార్ట్లోంచి మనం ఎంతైతే బెల్ట్ పెట్టాలనుకుంటున్నామో అది మైనస్ చేస్తే 9 ఇంచ్ వచ్చింది నాకు. సో దీన్ని మనం బాక్స్లో చూసుకుందాము. రౌండ్ షేప్లో ఇక్కడ రౌండ్ షేప్ ఎక్కడ ఉందో సేమ్ మనం ఆ రోలో చూసుకోవాలి. రెడీ షోల్డర్ అన్నీ 2 or 3 ఉన్నాయి, 2.5 కాబట్టి. ఇక్కడ మనకి డీప్ 9 ఇంచ్ దాని ముందు కాలంలో కూడా ఉంది, కానీ 9 ఇంచ్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో మనం అది ఆ కాలం తీసుకోవాలి. ఇక్కడ -3. సో నేను నా యాక్చువల్ షోల్డర్ 14 -3 చేసి వచ్చిన దాన్ని డివైడెడ్ బై 2 చేసి షోల్డర్ పైన న్యూ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 11 వచ్చింది. 11/2 చేస్తే నాకు 5.5 వచ్చింది. దీన్ని ఇక్కడ ఈ స్లోప్ లైన్ ఉంది కదా, దానికి ఎక్కడ టచ్ అవుతుందో 5.5 అక్కడ నేను న్యూ షోల్డర్ మార్క్ చేసుకున్నాను. సేమ్ ఈ 5.5నే మనం ముందు హారిజంటల్గా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ పైన కూడా సేమ్ ఈ 5.5నే మార్క్ చేసుకొని ఇలా మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇదే మన ఆర్మ్ హోల్ లెంత్. సో ఇప్పుడు ఈ లైన్ని ఎగ్జాక్ట్గా మిడిల్కి మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు.
ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయడం కోసం ఈ కార్నర్‌లో నేను 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్న క్రాస్. ఇది యాక్చువల్‌గా 0.75 మార్క్ చేసుకోవాలి. అక్కడ రెడ్ కలర్‌లో పేపర్‌లో ఉంది కదా! 30-39 ఇంచ్ చెస్ట్ ఉన్న వాళ్ళు 0.75 మార్క్ చేసుకోవాలి క్రాస్. సో, అది ఫ్రంట్ పార్ట్‌లో. సో, ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ కొంచెం పైకొస్తుంది కాబట్టి నేను 0.25 యాడ్ చేసి 1 ఇంచ్ క్రాస్ మార్క్ చేసుకున్నా. తర్వాత చెస్ట్ డివైడెడ్ బై 4 చేసి ఇక్కడ నేను మార్క్ చేసుకున్న 8, 2 ఇంచ్ మార్జిన్. ఇప్పుడు ఈ పాయింట్స్‌ని జాయిన్ చేస్తూ నేను ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకున్నాను. ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్. తర్వాత మన వేస్ట్‌ని కూడా డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకోవాలి కింద. నా వేస్ట్ 26.5 డివైడెడ్ బై 4. సో, చేస్తే 6.62 వచ్చింది నాకు. 6.62 అంటే మనము 6.5కి 1 లైన్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ డాట్‌కి ఎక్స్ట్రా 1 ఇంచ్ అండ్ 2 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసుకొని ఈ పాయింట్స్‌ని జాయిన్ చేసుకుంటూ మార్జిన్ పాయింట్స్‌ని లైన్స్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ బ్యాక్ డాట్ అనేది మ్యాండేటరీ కాదు. అవసరమైతే పెట్టుకోవచ్చు. తర్వాత బ్యాక్ బెల్ట్ అండ్ నెక్ నేను ఫ్రంట్ పార్ట్ డ్రా చేసిన తర్వాత డ్రా చేస్తాను. ఇక్కడ ఎంతైతే గ్యాప్ ఉందో సేమ్ అంతా ఈ స్టార్టింగ్‌లో కూడా మార్క్ చేసుకొని ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇది డీప్ నెక్ కాబట్టి షోల్డర్ స్ట్రెయిట్‌గానే ఉండాలి. స్లోప్‌గా ఉండొద్దు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తున్నాను. దానికి సేమ్ ఇలా స్ట్రెయిట్ లైన్ తీసుకొని మన యాక్చువల్ షోల్డర్ డివైడెడ్ బై 2, 14 డివైడెడ్ బై 2 చేస్తే 7 మార్క్ చేసి అక్కడ నుంచి 1 ఇంచ్ డౌన్ అండ్ ఫ్రంట్ నుంచి 2.5 మార్క్ చేసుకొని ఈ 2 పాయింట్స్‌ని సేమ్ బ్యాక్ పార్ట్‌లో ఎలా అయితే చేసామో అలాగే చేసుకోవాలి. ఇక్కడ సేమ్ చెస్ట్ లైన్ డ్రా చేయడం కోసం సేమ్ చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ హాఫ్ ఇంచ్ ఫ్రంట్ పార్ట్‌లో ఎలా చేసామో సేమ్ అదే మెజర్మెంట్ ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా చెస్ట్ లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత సేమ్ మనం షోల్డర్ మైనస్ చేయాలి కదా! ఫ్రంట్ పార్ట్‌లో కూడా మనం ముందు క్యాలిక్యులేట్ చేసినప్పుడు -1.5 చేయాలి కదా! సో, ఆ క్యాలిక్యులేట్ చేస్తే మనకొచ్చిన న్యూ షోల్డర్‌ని ఇక్కడ మార్క్ చేస్తున్నా. నాకు 6.25 వచ్చింది కదా! దాన్ని ఇక్కడ మార్క్ చేసుకున్నా. సేమ్ 6.25 కింద కూడా మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా దీన్ని ఎగ్జాక్ట్‌గా మిడిల్‌కి ఒక పాయింట్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయడం కోసం. అక్కడి నుంచి 0.25 లోపలికి ఆన్ ఫోల్డ్ సైడ్‌కి మార్క్ చేసుకోవాలి. ఈ క్రాస్ ఇందాక టేబుల్‌లో చూపించినట్టే 0.75 మార్క్ చేసుకొని చెస్ట్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ మార్క్ చేసేటప్పుడు చెస్ట్ రౌండ్‌కి 1.50 లూజింగ్ యాడ్ చేయాలి. ఎందుకంటే ఇది కంప్లీట్ డీప్ కాదు. బ్యాక్ నెక్ అయితే కంప్లీట్‌గా డీప్ కదా! అందుకోసం దానికి ఎటువంటి లూజింగ్ యాడ్ చేయము. ఇది బ్యాక్ నెక్ కాదు, డీప్ నెక్. సో, నెక్ లెంత్ ఎక్కడి వరకు ఉంది చూసుకొని దాన్ని బట్టి మనం లూజింగ్ యాడ్ చేయాలి. ఇక్కడ 6.5 అంటే నా నెక్ లెంత్ చెస్ట్ లైన్‌కి 1 ఇంచ్ అబోవ్ ఆర్ 1 ఇంచ్ బిలో మధ్యలోనే ఉంటుంది. సో, అందుకని నేను 1.5 యాడ్ చేశాను లూజింగ్. ఒకవేళ బ్యాక్ నెక్ అయితే అది ఫ్రంట్ అయినా, బ్యాక్ అయినా సరే 2.50 లూజింగ్ యాడ్ చేయాలి. అలా కాకుండా 1 ఇంచ్ అబోవ్, బిలో ఆర్ మిడిల్‌లో కాకుండా మన నెక్ లైన్ అనేది ఇంకా కిందకి ఉంటే కనుక అప్పుడు 1 ఇంచ్ లూజింగ్ యాడ్ చేస్తాము. అలా కాకుండా ఈ 1 ఇంచ్ అబోవ్, బిలో ఆర్ మిడిల్ చెస్ట్ లైన్ కాకుండా పైకి ఉంటే కనుక అప్పుడు 2 ఇంచ్ యాడ్ చేస్తాము లూజింగ్. చూడగానే చాలా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది అందరికీ. కానీ ప్రాక్టీస్ చేస్తే ఈజీ ఉంటుంది. ఎందుకంటే మన బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా రావాలంటే నాదైతే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అందుకే నేను కూడా షేర్ చేస్తున్నాను మీకు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీకు అర్థమయ్యి నెక్స్ట్ బ్యాక్ నెక్స్ కూడా ట్రై చేస్తాను. అప్పుడు చాలా వరకు డౌట్స్ క్లియర్ అవుతాయి. చెప్పండి, ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ట్రై చేస్తాను. ఇక్కడ 32 ప్లస్ 1.50 డివైడెడ్ బై 4 చేసి నాకు 8.35 వచ్చింది. అంటే 8.5కి 1 లైన్ ఎక్స్ట్రా 2 ఇంచ్ మార్జిన్ మార్క్ చేసుకొని ఇక్కడ కొంచెం స్లోప్ లాగా డ్రా చేసుకొని ఈ 3 పాయింట్స్‌ని జాయిన్ చేస్తూ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ స్లోప్‌లా ఉన్న లైన్‌ని ఎగ్జాక్ట్‌గా మిడిల్‌కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనము నెక్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇది ఫిక్స్ గుర్తుపెట్టుకోండి. నెక్ లెంత్ మాత్రం ఇక్కడ నుంచే మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఎంత అయితే మెజర్మెంట్ ఉందో కింద కూడా సేమ్ అంతే మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ దగ్గర నుంచి మనము ఫ్రంట్ నెక్ లెంత్
షోల్డర్ టు అపెక్స్ లెంత్ ఇవి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌లో బ్యాక్ పార్ట్‌లో మాత్రం మనము బ్లౌజ్ లెంత్ స్టార్టింగ్ లైన్ నుంచి ఫస్ట్ దాని పైనున్న లైన్ నుంచి మార్క్ చేసుకున్నాము. అందుకే అక్కడ గుర్తుపెట్టుకోండి అని చెప్పా. ఇక్కడ మాత్రం మనం ఈ స్ట్రెయిట్ లైన్ దగ్గర నుంచి మార్క్ చేసుకుంటాము. ఇదే డిఫరెన్స్. అందుకే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 14.5కి నేను హాఫ్ ఇంచ్ స్టిచెస్‌కి యాడ్ చేసి 15.5 మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకున్నాను బ్లౌజ్ లెంత్. అక్కడి నుంచి నేను నా షోల్డర్ టు అపెక్స్ లెంత్ 10 ఇంచ్ ఉంది. సో 10 ఇంచ్ అయితే నేను 10.5 ఇంచ్ మార్క్ చేసుకుంటా. ఎందుకంటే పైన హాఫ్ ఇంచ్ స్టిచెస్‌లోకి వెళ్తాయి కాబట్టి. సో ఈ పాయింట్‌ని కూడా మార్క్ చేసుకున్నాను. మనం నెక్‌ని మాత్రం పైనుంచి మార్క్ చేసుకున్నాం కదా! అక్కడ స్ట్రెయిట్ లైన్ అండ్ ఈ కింద లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మన అపెక్స్ టు అపెక్స్ లెంత్ 6.5 ఉంది కదా! మా మెజర్‌మెంట్స్‌లో ఈ 6.5ని హాఫ్ చేస్తే 3.25 వస్తుంది కదా! అంటే ఫ్యాబ్రిక్ 2 లేయర్స్‌లో ఉంటుంది కాబట్టి ఆ 3.25ని ఇక్కడ మార్క్ చేసుకొని ఈ 3.25లోంచి 0.5 మైనస్ చేసి వచ్చిన దాన్ని కింద మార్క్ చేసుకోవాలి. నాకు మైనస్ చేస్తే 0.5 3.25లోంచి 2.75 కదా! దాన్ని ఇక్కడ మార్క్ చేసుకొని ఈ 2 పాయింట్‌ని ఇలా స్కేల్‌తో జాయిన్ చేసుకున్నాను. ఇక్కడ వేస్ట్ డాట్ కూడా అకార్డింగ్ టు బాడీ మెజర్మెంట్స్ డిపెండ్ అయి ఉంటాయి. 28-35 చెస్ట్ ఉన్న వాళ్ళు 2.5 ఇంచ్ వేస్ట్ డాట్ మార్క్ చేసుకోవాలి. 35-45 అయితే 3 ఇంచ్ అండ్ 46 అంతకంటే ప్లస్ అయితే 3.5 ఇంచ్ డాట్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నా మెజర్మెంట్‌కి 2.5 మార్క్ చేయాలి. కానీ ఇది నేను క్రాప్ టాప్ లాగా యూజ్ చేస్తాను. కప్స్ కూడా యూజ్ చేయను. నాకు ఇక్కడ అంత ఇష్టం లేదు. అంత పర్ఫెక్ట్‌గా ఉండడం నాకు వద్దు. అందుకని నేను 2.5 కాకుండా నేను 2 ఇంచ్ మాత్రం మార్క్ చేసుకుంటున్నాను. షేప్ మంచిగా కనిపించాలి. హెవీ చెస్ట్ ఉంటే మాత్రం 2.5 ఇంచ్ మార్క్ చేసేసుకోండి. ఇక్కడ ఈ పాయింట్‌ని అండ్ ఈ అపెక్స్ పాయింట్‌ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ డాట్‌ని కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ డాట్ ఇక్కడ 2.5 ఇంచ్ ఉంటే అందులో హాఫ్ 1.25 ఇలా అకార్డింగ్ టు మెజర్మెంట్స్ మార్క్ చేసుకోవాలి. బాక్స్‌లో ఉన్నట్టు. ఇక్కడ నేను 2 ఇంచ్ మార్క్ చేసుకున్నా కాబట్టి అందులో హాఫ్ 1 ఇంచ్ ఈ చెస్ట్ లైన్ పైన పెట్టి ఇలాగా ఎక్కడైతే నాకు ఆ కర్వ్ టచ్ అవుతుందో ఆ 1 ఇంచ్‌కి అక్కడ మార్క్ చేసుకున్నా. ఈ అపెక్స్ పాయింట్ అండ్ ఇప్పుడు మార్క్ చేసుకున్న లైన్ అనేది ఆర్మ్ హోల్ డాట్ ఒక మిడిల్ లైన్ అనమాట. సో మనం దీన్ని ఆర్మ్ హోల్ డాట్ మార్క్ చేసుకోవడానికి ఎగ్జాక్ట్ 1 ఇంచ్ కాబట్టి దాన్ని హాఫ్ చేసి ఇటు సైడ్ 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఇటు సైడ్ మార్క్ చేసుకున్నాం కదా! దీన్ని జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు మనం స్టిచెస్ అనేది హాఫ్ ఇంచ్ కింద నుంచి వస్తాయి కాబట్టి అప్పుడు హాఫ్ ఇంచ్ కింద నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు వేస్ట్ కూడా మార్క్ చేసుకోవాలి. 26.5 డివైడెడ్ బై 4 6.625 వచ్చింది. అంటే 6.5కి నేను 1 లైన్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ బ్యాక్ పార్ట్‌లో కూడా ఇదే మార్క్ చేసుకున్నాం కదా! ఇక్కడ ఈ డాట్‌ని మైనస్ చేసి మిగిలిన దాన్ని మనం 6.5కి 1 లైన్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే ఇలా కూడా మార్క్ చేయొచ్చు. అర్థం కాకపోతే ఇలాగ ఫోల్డ్ చేసేసి దీన్ని మనము అంటే ఆ డాట్ స్టిచ్ చేసేస్తాం కాబట్టి మిగిలిన దాన్ని మనము 6.5కి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని 2 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసుకొని ఈ మార్జిన్ పాయింట్స్‌ని జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ప్రిన్సెస్ కట్ షేప్ కోసం ఈ లైన్‌ని ఎగ్జాక్ట్‌గా మిడిల్‌కి మార్క్ చేసుకున్నా. అక్కడి నుంచి ఇక్కడికి ఎంతైతే వచ్చిందో దాన్ని మళ్ళీ మిడిల్‌కి ఇంకొక పాయింట్ మార్క్ చేసుకున్నా. సేమ్ కింద కూడా అలానే మళ్ళీ దాన్ని మిడిల్‌కి మార్క్ చేసి ఇలా పాయింట్స్ మార్క్ చేసుకున్న తర్వాత కింద ఈ పాయింట్‌కి 0.5 ఇంచ్ మార్జిన్ సైడ్‌కి పైన 0.25 ఇంచ్ మార్జిన్ సైడ్‌కి మార్క్ చేసుకొని ప్రిన్సెస్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫస్ట్ పాయింట్‌కి 1 లైన్ లోపలికి మార్క్ చేసుకొని ఆన్ ఫోల్డ్ సైడ్‌కి మిగిలినవి జాయిన్ చేసుకుంటూ ప్రిన్సెస్ షేప్ డ్రా చేసేసుకోవాలి. ఇలా కిందకి జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ ఎంతైతే ఉందో సేమ్ నాకు 5 ఇంచ్ వచ్చింది. సేమ్ 5 ఇంచ్ ఈ కర్వ్ లాగా ఉన్న ఈ లైన్ పైన దీనిపైన మెజర్ చేసుకొని ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి 5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. కింద ఎంతైతే ఉందో సేమ్ అంత ప్లస్ 0.25 నేను ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా. ఇది 0.5 ఇంచ్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
మనకి బ్యాక్ ఎక్కువ లెంత్ తక్కువ అవుతుంది అంటే 0.25 యాడ్ చేసుకోండి. బ్యాక్ లెంత్ బానే ఉంది అనుకుంటే అప్పుడు 0.5 యాడ్ చేసుకోవచ్చు. ఇది మన ఇష్టము. 0.5 యాడ్ చేస్తే బ్లౌజ్ షేప్ ఇంకా బావుంటుంది. కానీ నేను 0.25 యాడ్ చేశాను. ఇక్కడ ఇటు సైడ్ 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇలాగా క్రాస్‌గా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ ఆర్మ్ హోల్ డాట్‌ని కూడా ఎగ్జాక్ట్‌గా మళ్ళీ మిడిల్‌కి మార్క్ చేసుకొని, ఈ కింద వచ్చిన లైన్‌ని మళ్ళీ మిడిల్‌కి మార్క్ చేసుకొని, అక్కడ పాయింట్ దగ్గర నుంచి 0.25 ఇటు సైడ్‌కి మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా ఆ పాయింట్స్‌ని జాయిన్ చేసుకుంటూ ఇలా కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ప్రిన్సెస్ షేప్ వస్తుంది కదా! తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి మనం ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం లైన్ పైకి ఎక్స్టెండ్ చేసుకోవాలి. తర్వాత ఈ బయటకి 0.25 బయటకి మార్క్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ ఆర్మ్ హోల్ డాట్‌కి ఈ లైన్‌కి జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి 2 ఆ కర్వ్ లైన్ అండ్ ఈ స్ట్రెయిట్ లైన్ ఎక్కడైతే టచ్ అవుతుందో, ఈ కర్వ్ లైన్ అండ్ ఈ స్ట్రెయిట్ లైన్ ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర నుంచి మనము అక్కడ ఒక పాయింట్ పెట్టుకొని అక్కడ నుంచి టేప్ తోటి ఇక్కడ ఎంతైతే మెజర్మెంట్ ఉందో అక్కడికి నాకు 4.25కి 1 లైన్ ఎక్స్ట్రా ఉంది కదా! సేమ్ ఆ మెజర్మెంట్‌నే ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇక్కడ ప్రిన్సెస్ షేప్ కనిపిస్తుంది కదా! ప్రిన్సెస్ కట్ షేప్ దాన్ని నేను వేరే కలర్ స్కెచ్‌తో హైలైట్ చేస్తున్నాను. చూడండి మనం ఇదే కట్ చేసుకుంటాము. కాకపోతే ఇక్కడ ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది. ఇక్కడ 1 ఇంచ్ డౌన్ అది అన్ని మెజర్మెంట్స్ వాళ్ళకి సేమ్ మార్క్ చేసుకొని స్కేల్‌ని వీడియోలో చూపిస్తున్నట్టు అలా మార్జిన్ లైన్‌కి పెట్టి ఇలాగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్కేల్‌ని ఆ మార్జిన్ లైన్స్‌తో ప్యారలల్‌గా ఇంకొక లైన్ అలా బాక్స్ షేప్‌లో డ్రా చేసుకొని మనం ఈ న్యూ ఆర్మ్ హోల్ కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. ఇది ఎందుకంటే మీకు కట్ చేసేటప్పుడు అర్థమవుతుంది ఇది. ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇది మనం కట్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ షేప్ ఇప్పుడొచ్చింది ఎగ్జాక్ట్‌ది. తర్వాత దీనికి మన ఆర్మ్ హోల్ కరెక్ట్‌గా ఉందో లేదో ఇలాగా 1/2 ఇంచ్ పైన మార్జిన్ వదిలి 1/2 ఇంచ్‌తో స్టిచ్ చేస్తాం కదా! అలా మనం మెజర్ చేసుకుంటే ఎగ్జాక్ట్‌గా వస్తుంది. చెక్ చేసుకోవచ్చు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో అని. తర్వాత రెడీ షోల్డర్ 2.5 కదా! హాఫ్ ఇంచ్ స్టిచెస్‌కి లీవ్ చేసి 1 ఇంచ్ 3.5కి మార్క్ చేసుకున్నాను నేను. ఆ సేమ్ 3.5 కింద నెక్ లైన్ మీద కూడా మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ జస్ట్ ఒక 1 లైన్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఇలా స్లోప్ లాగా మార్క్ చేసుకున్నా. ఇక నెక్ లైన్ పైన కింద నుంచి 2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఆర్ 0.25 ఇంచ్ అలా బయటకి మార్క్ చేసుకొని నేను ఈ షేప్ డ్రా చేసుకుంటున్నాను నెక్‌కి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాము. ఎలా కట్ చేస్తున్నానో క్లియర్‌గా చూడండి. ఇక్కడ ఆర్మ్ హోల్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ కొంచెం నేను ఇలాగా అది పేపర్ ఉంచేసి కట్ చేశాను. దీన్ని ఇలాగా టక్ ఇక్కడ పెట్టుకున్న డాట్ నేను ఇలాగా ఫోల్డ్ చేసి అప్పుడు ఎగ్జాక్ట్‌గా కట్ చేసుకుంటున్నాము. చూడండి కింద మన ప్రిన్సెస్ పార్ట్ ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయిపోయాయి. అందుకే మనం అక్కడ 1/2 ఇంచ్ డౌన్ మార్క్ చేసి న్యూ ఆర్మ్ హోల్ కర్వ్‌ని డ్రా చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ప్రిన్సెస్ షేప్ కూడా కట్ చేసేద్దాం. అవసరమైతే మనం ఫ్రంట్ పార్ట్‌లో డాట్ యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా డాట్ యాడ్ చేసుకొని ఒకవేళ మనకి ప్రిన్సెస్ కట్ కాకుండా ఓన్లీ సింగిల్ టక్ బ్లౌజ్ అయితే కనుక దీన్ని ఇలాగా టేప్‌తో స్టిక్ చేసేసుకొని ఇక్కడ ఇలాగా ఈ టక్‌ని క్లోజ్ చేసేసి ఇలాగా టేప్‌తో స్టిక్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవచ్చు మనం మన ఫ్యాబ్రిక్‌ని. కానీ ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ చేస్తున్నాను. అందుకే ప్రిన్సెస్ కట్ షేప్‌లో కట్ చేసేసుకుంటున్నాను ఈ పేపర్‌ని. ఇక్కడ ఎడ్జెస్ షార్ప్‌గా లేకుండా కొంచెం షేప్ చేస్తున్నాను. ఎక్కువగా కట్ చేయొద్దు. ఇక్కడ ఫ్రంట్ హుక్స్ పెట్టేవాళ్ళు ఇలాగా ఫ్రంట్ డాట్‌ని మ్యానిపులేట్ చేసి కట్ చేసేసుకోవచ్చు. అదే బ్యాక్ హుక్స్ అయితే మాత్రం
ఇది ఫ్రంట్ డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలాగ మ్యానిపులేట్ చేయడానికి అవ్వదు. తర్వాత మనం కట్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్‌ని మనం ఆల్రెడీ డ్రా చేసుకున్న బ్యాక్ పార్ట్ పైన ఎగ్జాక్ట్‌గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇది 2 డీప్ నెక్స్ కాబట్టి నేను ఎగ్జాక్ట్‌గా పెట్టాను. ఒకవేళ 1 నెక్ డీప్, 1 నెక్ ప్యాక్ అయితే 0.25 కిందకి పెట్టండి. లేదంటే బోత్ ప్యాక్ నెక్స్ అయితే గనుక 0.5 ఇంచ్ కిందకి పెట్టి మార్క్ చేసుకోవాలి. 2 బోత్ డీప్ నెక్స్ కాబట్టి నేను ఎగ్జాక్ట్‌గా పెట్టి ఆ కింద వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకొని ఇలాగా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత నా బ్యాక్ బెల్ట్ లెంత్ 3.5 కానీ కింద హాఫ్ పైన హాఫ్ ఇంచ్ స్టిచెస్‌కి 4.5 మార్క్ చేసుకొని అక్కడ లైన్ డ్రా చేసుకున్నా. రెడీ షోల్డర్ 2.5 హాఫ్ ఇంచ్ స్టిచెస్‌కి 1 ఇంచ్ యాడ్ చేసి 3.5 మార్క్ చేసుకున్నాను. బ్యాక్ లెంత్‌లో ఇక్కడ ఎంత లెంత్ ఉందో పైన అంత కింద దానికంటే హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు. 0.25 ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఇలాగా లైన్ డ్రా చేసుకొని కర్వ్ స్కేల్ తోటి నేను ఇలాగా బ్యాక్ యూ షేప్‌లో నెక్ డ్రా చేసేసుకున్నాను. బ్యాక్ బ్లౌజ్ లెంత్ ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాము. 14.75 వచ్చింది నాకు. కానీ ఇది డీప్ నెక్ కాబట్టి నేను పైన 2.25 ఎక్స్ట్రా మైనస్ చేస్తున్నాను. భుజం జారకుండా. ఇప్పుడు నాకు 14.5 వచ్చింది. స్టిచ్ చేస్తే 13.5 ఎగ్జాక్ట్‌గా నా బ్యాక్ లెంత్ ఈ పేపర్ డ్రాఫ్టింగ్ అంతా నేను క్లాస్‌లో రాజారాణి కోచింగ్‌లో ఏదైతే నేర్చుకున్నానో అదే. అండ్ నా బ్లౌజెస్ అయితే పర్ఫెక్ట్‌గా వస్తాయి. దీనికి మనం ఫ్యాబ్రిక్ పైన కట్ చేసేటప్పుడు ఇక్కడ ప్రిన్సెస్ పార్ట్‌లో మనము ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లీవ్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ హుక్స్ కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లీవ్ చేసుకోవాలి. ఇది ఫ్యాబ్రిక్ పైన ఎలా కట్ చేస్తానో, స్టిచ్ చేస్తానో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.